ఇప్పుడైతే డోర్ ఓపెన్ చేసి ఫస్ట్ ఫ్లోర్ ఎలా ఉందో చూద్దాము. అయితే ఈ డోర్లో చిన్న ప్రాబ్లం ఉందండి. హ్యాండిల్ ఇలా ఓపెన్ చేస్తే ఓపెన్ అవ్వడం లేదు. లాక్ను కొంచెం తిప్పితేనే ఓపెన్ అవుతుంది. ఇదిగోండి చూడండి. కింద గ్రౌండ్ ఫ్లోర్లో అయితే ఎలా ఉందో సేమ్ పైన కూడా అలాగే ఉంటుందండి. ఫస్ట్ ఫ్లోర్ కూడా సేమ్. దీనిలో కూడా 2 బెడ్రూమ్స్ ఉంటాయి. హాలు, కిచెన్ ఉంటుంది. అయితే కింద ఉన్న కిచెన్ ఏం చేస్తామంటే మేము స్టోరేజ్ లాగా యూస్ చేస్తాము, స్టోర్ రూమ్ లాగా. ఇక్కడికి వచ్చేటప్పటికి హాల్కి వచ్చేసాం కదా చూడండి. హాల్లో ఒక 3 సీటర్ సోఫా పెట్టేసుకున్నాము. కిందనైతే సింగిల్వి పెట్టాం కదా, అంటే ప్లేస్ లేదు కాబట్టి ఇక్కడ పెట్టేసాం అనమాట. ఇదిగోండి ఈ పిల్లోస్ రీసెంట్గా డీమార్ట్లో తీసుకున్నాము. ఆ పిల్లలకు నచ్చి తీసుకున్నారు. ఇదైతే వాళ్ళకైతే స్టిక్కర్స్ పెట్టేసాము హాల్లో. అంటే చిన్నపిల్లలు ఉన్న ఇల్లు కదా, వాళ్ళపై గీతలు గీసేస్తున్నారు ఎక్కువగా. ఇలా స్టిక్కర్స్ ఉంటే పిల్లలు కొంచెం వాటిని నీట్గా ఉంచుతారు అనేసి మేమైతే ఇలా స్టిక్కర్స్ అంటించామండి. ఈ ఫొటోస్ ఏంటంటే ఇంట్లో ఎప్పుడన్నా ఫొటోస్ చిన్న చిన్నవి లామినేట్ చేయించి పెడతా ఉంటాము. వాటిని పిల్లలు ఏం చేస్తారంటే ఇక్కడ స్టిక్ చేసుకున్నారు, మళ్ళీ తీసేస్తూ ఉంటారు, మార్చి పెడుతూ ఉంటారు. ఇదైతే మా టీవీ యూనిట్ అండి, సింపుల్గా ఉంటుంది. కాకపోతే మేము టీవీ యూనిట్లో టీవీ అయితే అరేంజ్ చేయలేదు ఇప్పుడు, ఎందుకంటే టీవీ రిపేర్లో ఉందండి. ఇక దాన్ని తీసేసాం పూర్తిగా. ఫ్రిడ్జ్, టీవీ అయితే 10 ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాము. ఫ్రిడ్జ్ అయితే ఇప్పటికీ పనిచేస్తుంది కానీ టీవీ అయితే రిపేర్ వచ్చింది. అయితే విషయం ఏంటంటే టీవీ నేను కానీ మా హస్బెండ్ కానీ చూడమండి. పిల్లలు చిన్నప్పుడు బాగా టీవీకి అడిక్ట్ అయిపోయారు. ఇంకా తర్వాత స్కూల్కి వెళ్తున్నప్పుడు కూడా హోంవర్క్ చేయకుండా డోరేమోన్, షిన్చాన్ అంటూ కార్టూన్ ఛానల్స్ బాగా చూస్తున్నారు. ఇంకా ఇలాగైతే పిల్లలు చదవటం కష్టం అవుతుంది అనేసి, ఆల్రెడీ మాకు లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంది కదండి. ఇక్కడ మేమేమో ఆంధ్ర నుంచి వచ్చాము, మా మదర్ టంగ్ ఏం తెలుగు. సో ఇక్కడ పిల్లలకి లాంగ్వేజ్ ప్రాబ్లం వస్తుంది అని చెప్పేసి ఇక్కడ తమిళ్ రావాలి కదా అనేసి మేమైతే పూర్తిగా టీవీ అయితే అవాయిడ్ చేసామండి ఇప్పుడు. ఇంకా ఫ్యూచర్లో అయితే టీవీ ఒకటి తీసుకోవాలి. అది పిల్లలు కొంచెం చదువులో ఓకే బాగానే చదువుతున్నారు అనిపించాక, స్టాండర్డ్గా ఉన్నారు అనిపించాక తీసుకుంటామండి. ఇదండి టీవీ యూనిట్ని వీళ్ళు పూర్తిగా బుక్ షెల్ఫ్ ఇలా యూజ్ చేస్తున్నారు. ఇదైతే స్కూల్ బస్ అని, ఇది ఒక స్టోరేజ్ బాక్స్ అండి. పిల్లలకు సంబంధించిన టాయ్స్ అవి దానిలో పెట్టేసుకుంటారు, చిన్న చిన్న బిల్డింగ్ బ్రిక్స్ అలాంటివి. ఇక్కడ వచ్చేసరికి ఇంకా పిల్లలకు సంబంధించిన పెన్స్, వాళ్ళు స్పెట్స్ కానీ, క్యాల్కులేటర్ కానీ. ఇదిగోండి మా పిల్లలు డ్రాయింగ్ కూడా బాగా వేస్తారు, ఇద్దరు డ్రాయింగ్ బాగా వేస్తారు. చిన్నోడైతే డ్రాయింగ్ వేసి అది ఈరోజు స్టిక్ చేయాలని చెప్పేసి అక్కడ పెట్టేసి వెళ్ళాడు. స్కూల్కి వెళ్ళారండి ఇద్దరు కూడాను. ఇక్కడ చిన్న స్టిక్కర్ అంటించాను అన్నాను కదా, ఇదైతే పిల్లలకు మోటివేషన్గా ఉంటుందని అది తీసుకున్నానండి. ఇదండి టోటల్గా మా హాల్ అయితే చూడండి. పైన చూపిస్తున్నాను, ఆ పైన అయితే మల్టీ కలర్ లైట్స్ కూడా ఇచ్చారు. ఇంకా పక్కనే డోర్ ఓపెన్ చేస్తే మనకి బెడ్రూమ్ వస్తుందండి. ఇది సింగిల్ బెడ్రూము. ఇంట్లో ఎవరు లేరు కాబట్టి, మా హస్బెండ్ ఏం డ్యూటీకి వెళ్ళారు, పిల్లలు ఏం స్కూల్కి వెళ్ళారు కాబట్టి, వీడియో తీయడానికి ఎవరు లేరు కాబట్టి నేనే వీడియో తీస్తూ హోమ్ టూర్ చేస్తున్నాను. చూడండి ఇది డ్రెస్సింగ్ టేబుల్ పైన కూడా ఒక స్కూల్ బస్ పెట్టాను, అది ఒక స్టోరేజ్ బాక్స్ పిల్లలది. యూజ్ చేయనివి దానిలో పెట్టేసి పైన పెట్టేసుకున్నారు. అంటే ప్లేస్ తక్కువగా ఉంది కాబట్టి ఇలా అరేంజ్ చేసుకున్నామండి మాకు నచ్చినట్లుగా. ఏంటని ఇది రీసెంట్గా CPCLA జరిగినప్పుడు అక్కడికి వెళ్తే వాళ్ళే ఫోటో తీసి ఇలా ప్రజెంట్ చేశారండి. గుర్తుగా ఉంటుందని అక్కడ స్టిక్ చేసాము మిర్రర్కి. చూడండి ఫోటో చూపిస్తున్నాను. సార్ అయితే చాలామందికి తెలిసే ఉంటారు. సో ఇదండి రూము. ఇక్కడ సింగిల్ బెడ్ ఉంది. ఇది మా మ్యారేజ్ టైంలో తీసుకున్న బెడ్ అండి. అంతగా యూస్ చేయట్లేదు ఇక్కడ, మేమైతే ఉండేది తక్కువ. ఇది వచ్చేసి స్టిచ్చింగ్ మిషన్ అండి. నేను నాకు సంబంధించిన క్లాత్స్ అన్నీ నేనే స్టిచ్ చేసుకుంటాను. అంటే ఇంటర్ టైంలో నేను హాలిడేస్ టైంలో పక్కనే టైలరింగ్ నేర్పించే వాళ్ళు ఉంటే టైలరింగ్ నేర్చుకున్నానండి. అది ఇప్పటికీ కంటిన్యూ చేస్తున్నాను, అదైతే వదలట్లేదు నన్ను. ఇదిగో నాకు సంబంధించిన క్లాత్స్ అన్నీ ఇక్కడే ఉన్నాయి. కొన్ని అంటే నేను స్టిచ్ చేయాల్సినవి కట్ చేసి పెట్టుకున్నవి ఇలాగ పెట్టేస్తాను. ఇదైతే సింపుల్గా ఉంటుంది, మూవబుల్గా ఉంటుందని ఈ ట్రాలీ బాక్స్లో పెట్టానండి. ఇది కూడా ఇక్కడ డీమార్ట్లో తీసుకున్నాం రీసెంట్గా. చాలా యూస్ఫుల్ అని చెప్పాలి.
చక్కగా యూస్ చేసుకున్నాక పక్కన పెట్టేసేయచ్చు, క్యాప్ పెట్టేసి. ఓవరాల్గా ఇదండి రూము, చిన్న బెడ్రూము. ఈ రూమ్లో అయితే ఏసీ ఏం లేదు, ఇది రోడ్ సైడ్ ఉంటుంది. రూమ్లో నుంచి బయటకు వచ్చేద్దాము. ఇప్పుడు హాల్లో నుంచి కొంచెం ఇలా స్ట్రైట్గా వెళ్తే మనకి ఇందాక కనిపించింది కదా వాషింగ్ మిషన్ అండి. వాషింగ్ ఏరియా అనే చెప్పాలి ఇది మాకు. ఇక్కడైతే ఉన్నదే తక్కువ స్పేసే, కాకపోతే మాకు ఇక్కడ వాషింగ్ మిషన్కి ఇన్లెట్ పైప్ కానీ అవుట్లెట్ పైప్ కానీ ఇక్కడే ఇచ్చారు కాబట్టి వాషింగ్ మిషన్ మేము ఇక్కడే ఫిక్స్ చేసుకున్నాము. ఇది వచ్చేసి ఒక బాత్రూమ్ అండి, ఇండియన్ బాత్రూము. సేమ్ కింద కూడా సేమ్ దీని ప్లేస్లోనే కింద కూడా మనకు ఒక ఇండియన్ టాయిలెట్ వస్తుంది, పైన కూడా సేమ్ అండి. చిన్న వాష్ బేసిన్ ఇచ్చారు. ఇంకా సైడ్లో కొంచెం ముందుకెళ్తే మనకి బెడ్రూమ్ వస్తుందండి. ఇదైతే మాస్టర్ బెడ్రూమ్ అండి, ఇది కూడా చిన్నగానే ఉంటుంది. ఇది వచ్చేసి ఛార్జింగ్ ఫ్యాను, ఎప్పుడైనా ఎమర్జెన్సీ టైంలో పవర్ కట్ అయినప్పుడు యూస్ చేస్తాము. ఇదిగోండి, ఇది ఒక వెస్ట్రన్ బాత్రూమ్ అని చెప్పాను కదా. ఈ రూమ్కి అయితే కంబైన్డ్గా వెస్ట్రన్ బాత్రూమ్ ఇచ్చారు. సేమ్ కిందను కూడా ఒక రూమ్కి అలాగే ఇచ్చారు కదా, సేమ్ అదే ప్లేస్లో ఇక్కడ కూడా ఇచ్చారండి. ఇంకా పైన అయితే ఏసీ ఫిక్స్ చేసుకున్నాము, ఈ రూమ్లోనే ఏసీ ఉంటుంది. ఈ రూమ్లో అయితే ఇది చిన్న కబోర్డ్ అండి, ఇక్కడ బుక్స్ కానీ ఎమర్జెన్సీగా ఏదైనా క్లాస్ పెట్టుకుంటాము. ఇదైతే మా బెడ్ అండి, కింగ్ సైజ్ బెడ్ అనుకుంటాను. ఇది మేము పిల్లలిద్దరూ పుట్టాక ఆ బెడ్ ఇందాక చూపించిన బెడ్ సరిపోవట్లేదు అనేసి, కొంచెం ఇబ్బంది అవుతుంది అనేసి ఈ బెడ్ అయితే తీసుకున్నామండి. ఈ బెడ్ వచ్చాక మేము నలుగురు ఒకే దగ్గర పడుకుంటాము. ఇదండి మా బెడ్రూము, ఎక్కువగా ఈ బెడ్రూమ్నే యూజ్ చేస్తాము, ఇక్కడే ఉంటాము. ఓవరాల్గా రూమ్ ఎలా ఉందో చూడండి. ఇప్పుడు ఇంకా బయటకు వచ్చేద్దాము, బయటకు వచ్చేస్తే ఇంకా హాల్లోకి వచ్చేస్తాము. టబ్ చైర్స్ అవి అన్నీ పిల్లలు అక్కడే కూర్చొని చదువుకోవటం ఆడుకోవటం చేస్తారు. ఈ పైన అయితే ఇందాక మీకు ఫొటోస్ చూపించలేదు, ఇవైతే మావి చిన్న చిన్నవి మెమరీస్గా ఉంటాయని కొన్ని ఫొటోస్ అక్కడ పెట్టామండి. ఇదైతే మా మ్యారేజ్ టైంలో తీసిన ఫోటో, మేమిద్దరం ఉన్నాము, సింగిల్గా ఉంది. ఈ పిల్లలైతే బర్త్డే టైంలో అంటించిన స్టిక్కర్స్ అవి ఇవి తీసేసి ఇక్కడ అంటించేశారు. ఈ హాల్ మొత్తం ఓవరాల్గా ఎక్కువ స్టిక్కర్స్తో నింపేసామండి, ఎందుకంటే మేము ఎక్కువగా ఉండేది పిల్లలతో కలిసి ఈ రూమ్లోనే కాబట్టి, హాల్లోనే కాబట్టి పిల్లలకి మాకు కొంచెం చూడటానికి బాగుంటుంది అనేసి ఇలా డెకరేట్ చేసుకున్నాము. ఇంక ఇప్పుడు కిచెన్లోకి వెళ్ళిపోదాం. మాది స్మాల్ కిచెన్ అండి, చిన్నది, చాలా చిన్నది. అయితే ఇక్కడ కూడా కిచెన్ క్యాబినెట్స్ ఏం చేసి లేవు, సో అందుకని డస్ట్ వస్తుంది, మళ్ళీ వెజిల్స్ అన్నీ బయటికి కనిపిస్తున్నాయి అని ఇలాగా నేనైతే షవర్ కట్టన్ తీసుకొని దాన్ని 2 పార్ట్స్ చేసి ఇలా వేసుకున్నాను. నేను వంట చేసేటప్పుడు నాకు అన్నీ దగ్గరగా వీలుగా ఉండేటట్టు, ఫాస్ట్గా కుక్ చేసుకోవడానికి వీలుగా ఎక్కువగా యూస్ చేసే ఐటమ్స్ అన్నీ నాకు రైట్ సైడ్లో పెట్టుకుంటానండి. లైటర్ కానీ ఏవైనా సరే ఇలా అరేంజ్ చేసుకుంటాను ఇక్కడ. ఆయిల్ కానీ సాల్ట్ కానీ. అయితే పిల్లలకి టిఫిన్ వేసేసి వాళ్ళు తినేసి వెళ్ళిపోయారు స్కూల్కి, లంచ్ కూడా ప్రిపేర్ చేసి పంపించాను. ఇంకా తర్వాత నేను టిఫిన్ చేసేసి హోమ్ టూర్ వీడియో చేద్దాం అనుకున్నాను, కానీ ముందే చేసేస్తున్నానండి. మాది ఈ స్టవ్ వచ్చేసి 4 బర్నర్ స్టవ్ అండి, అంతకుముందు అయితే 2 బర్నర్ స్టవ్వే ఉండేది, అది రిపేర్ వచ్చేసాక అది కూడా తీసేసాము. ఈ 4 బర్నర్ వచ్చాక నాకు చాలా సులభంగా ఉందండి వంట చేయడానికి. అంటే పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు కదా, వాళ్ళకి ఒకే టైంలో టిఫిన్ చేయాలి, లంచ్ ప్రిపేర్ చేయాలి. సో ఈ స్టవ్ వచ్చాక చాలా ఈజీ అయిందని చెప్పచ్చు. చూడండి ఇక్కడ కూడా అన్నీ అందుబాటులో పెట్టుకుంటాను, కుకింగ్కి సంబంధించిన ప్రతిదీ కూడా. ఎక్కువగా యూస్ చేసే ఐటమ్స్ కానీ, ప్లేట్లు కానీ, గ్లాసులు కానీ, నైఫ్, కప్పులు ఏవైనా సరే ఇక్కడే పెట్టుకుంటానండి. అంటే ఇవే ఉన్నాయని కాదు, ఇంకా చాలా ఉన్నాయండి. కిచెన్ అయితే కింద క్యాబిన్ చేసి ఉంది కింద కిచెన్లో, అయితే ఆ పైన స్టోరేజ్లో మొత్తం పెట్టేసామన్నమాట యూస్ చేయనివన్నీ. ఇప్పుడు మేము రెగ్యులర్గా యూస్ చేసే ఐటమ్స్ మాత్రమే, ఇది చిన్న కిచెన్ కాబట్టి ఇలా అరేంజ్ చేసుకున్నాను. ఇక్కడైతే కొంచెం రేరుగా వాడేవన్నీ ఇక్కడ పెడతాను, గ్లాస్ ఐటమ్స్ ఇక్కడే పెడతానండి, అక్కడైతే పిల్లలు పగలగొట్టేస్తారేమో అనేసి. ఇదండి మిక్సీ జార్స్ కానీ ఏవైనా సరే కొంచెం బ్యాక్ సైడ్ దూరంగా పెట్టేసుకున్నాను. ఈ షింక్ కింద ఏంటంటే ఆనియన్స్ అవి వేసుకోవడానికి ఒక ట్రే పెట్టుకున్నాను. ఇదండి టోటల్గా మా కిచెన్ అయితే స్మాల్ కిచెన్. ఇంక ఇప్పుడు బయటకు వెళ్ళిపోదాము, హాల్లోకి వచ్చేద్దాము.
ఎదురుగా కూడా ఉండడానికి ఒక స్టిక్కర్ అంటించానండి. మీకు ఈజీగా తెలియటం కోసం హాల్లో, కిచెన్లో, బెడ్రూమ్లో ఇలా కొన్ని క్లిప్స్ తీసి యాడ్ చేసాను చూడండి. ఇది డైనింగ్ ఏరియా అనేసి. టీవీ యూనిట్ దగ్గర ఒక క్లిప్ యాడ్ చేశాను. ఇంకా ఇది బెడ్రూమ్లో క్లిప్ యాడ్ చేశాను. సెకండ్ బెడ్రూమ్లో కూడా క్లిప్ యాడ్ చేశాను. ఇది హాల్ అండి. హాల్లో కూడా క్లిప్ యాడ్ చేశాను చూడండి. స్మాల్ కిచెన్లో కూడా ఒక క్లిప్ యాడ్ చేశాను. ఈజీగా ఉంటుంది మీకు చూడటానికి, అర్థమవుతుంది అనేసి. సో ఇంకా పైకి వెళ్ళిపోయి పైన టెర్రస్ ఎలా ఉందో చూద్దాం రండి. ఇవైతే స్టేర్స్ అండి. ఇంకా ఇప్పుడు స్టెప్స్ ఎక్కేసి మనం పైకి వెళ్ళిపోదాము. పైకి వెళ్ళాక ఎదురుగా మనకైతే ఒక సోఫాను, అంటే యూస్ చేయట్లేదండి ఆ సోఫా. దానిలో 2 బీన్ బ్యాగ్స్ పెట్టాము. పిల్లలు ఆ బీన్ బ్యాగ్స్ యూస్ చేయట్లేదు అనేసి, కింద అడ్డంగా ఉన్నాయనేసి పైన అయితే పెట్టేశాము. పైన చూడండి టెర్రస్ ఎలా ఉందో, ఓపెన్ టెర్రస్ అండి. ఈరోజు చెన్నైలో ఫుల్గా వర్షం వచ్చింది కదా మార్నింగ్ నుంచి. సో మొత్తం తడిచిపోయి ఉంది. ఇక్కడ నుంచి వ్యూ అయితే చాలా బాగుంటుందండి. ఇది గ్రౌండ్ +1 ఫ్లోర్ కదా. సో పైనుంచి టెర్రస్ దగ్గర నుంచి వచ్చి చూస్తే వ్యూ అయితే చాలా బాగుంటుంది. మ్యాక్సిమం ఇళ్ళన్నీ కనిపిస్తాయి, అన్నీ ఆల్మోస్ట్ హైట్లోనే ఉన్నాయి చూడండి. అయితే కింద చూస్తే మా స్ట్రీట్ కనిపిస్తుంది కదా. మా స్ట్రీట్ అంతకుముందు చాలా బాగుండేదండి. ఇప్పుడైతే ఇది డ్రైనేజ్ వర్క్ జరుగుతుంది 10 days నుంచి. సో అందుకని రోడ్డు అంతా పగలగొట్టేసి ఇలాగా వర్షం వచ్చేటప్పటికి ఆ మన్ను ఆ నీరు అంతా కలిసిపోయి అలాగా అయిపోయింది. ఇక్కడ టెర్రస్ కూడా ఒక గ్రిల్ గేట్ ఇచ్చారండి, సేఫ్ జోన్ కోసం. ఇది ఎందుకంటే ఇక్కడ ఇల్లు అన్నీ అంటిపెట్టుకునే ఉంటాయండి, పక్క పక్కనే ఆనుకొని ఉంటాయి కదా. సో మంచిది అనేసి ఎప్పుడు కూడా గ్రిల్ గేట్కి లాక్ వేసి పెడతామండి. అది కాక చిన్నపిల్లలు ఉన్నారు కదా, మళ్ళీ పైకి వచ్చేస్తారనేసి లాక్లోనే ఉంచుతాను. ఇదండి నా హోమ్ టూర్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటివరకు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే దయచేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం అయితే పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. So thank you for watching. Please support me. Thank you.